సంఖ్య 374, కొత్త పుస్తకం. పాత పుస్తకంలో 371. సాంగ్ నెంబర్ 374, సాంగ్ నెంబర్ 371. ఎవరో తెలుసాయే 453, క్షమించిన 453, పాత పుస్తకంలో 450. నిర్మింపబడితిమి దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి. సాంగ్ నెంబర్ 453, సాంగ్ నెంబర్ 450. 450 పాత పుస్తకం. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించెదము మనసారా మనము, పూజనీయుని పూజించెదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే. ప్రాపుక మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, ప్రాపుక మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే. తనివి తీరక స్తుతులర్పించము వినయముగా మనము, తనివి తీరక స్తుతులర్పించము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే. సర్వకాలము జయ శబ్దముతో సన్నోదించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నోదించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా.
నా కృపచే స్థిరపరచబడితిమి నా కృపచే స్థిరపరచబడితిమి నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పాట సంఖ్య వెళ్ళెదము మరి ధైర్యముతో 582, కొత్త పుస్తకం. పాత పుస్తకం 571. మొదటి 3 చరణాలు వాడుకుందాం. చివరి చరణం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము
సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సాజివరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. సాజివరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. దేవాని హృదయను సారులను లేపమని వేడెద. దేవాని హృదయను సారులను లేపమని వేడెద. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఒకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. పర్వా స్తుతిస్తున్నాం. అల్లు తండ్రి, కృతజ్ఞతలు. మా కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చిన దేవా స్తోత్రాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని ఒక తండ్రి కుమారులుగా, ఒక రాజ్యానికి వారసులుగా చేసుకున్నటువంటి మా ప్రియ పల్లు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. సంఘ ప్రార్థనలో నీ ఇంటికి మమ్మల్ని సమకూర్చినందుకై కృతజ్ఞతలు. మా పరిచర్య అంతటి బట్టి స్తోత్రాలు. పాటలు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు మహిమ తెచ్చు స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మేము దేవుని వాక్యం ధ్యానించట కొరకై మీ దాసుడు బలహీనుడిగా, బుద్ధిహీనుడిగా మీ ఇంటిలో సాగిలపడుతుండగా దయచేసి మీ దాసుని బలపరిచి నిలబెట్టి ప్రభువా మీరే నీ ఆత్మ నాపై కుమ్మరించి తండ్రి నన్ను కడిగి పవిత్రపరిచి నీ మాటలు నా నోటుంచి మీరు నోరేయండి మాట్లాడుతారండి. యెషయా 16 నిర్గమ 4:12 కీర్తన 80:10 మతేశ్వరతో 10:20 వాగ్దాన ఆధారం చేసుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆసాతో మరి దేవుని ప్రజలతో, యూదులు, ఇశ్రాయేలు లేదా బెన్యామీనీలు, మరి ఆసా ఏలుతున్న ప్రజలతో మరి అజర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట. కాబట్టి బలహీనులము కాక ధైర్యం వహించడం ద్వారా
మనకు ఆయన కార్యము సఫలపరచబడుతూ ఉంది. ఆయన కార్యము సఫలపరచబడుతూ ఉంది. దేవుని యొక్క కార్యములు ఎంతో బలమైనటువంటివి. దేవుని కార్యములు మరి మన చేత జరిగించడానికి దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనములో తమ దేవుని ఎరుగువారు, డానియేల్ చాప్టర్ 11 వర్స్ 32లో ఒక మాట రాయబడి ఉంది. దయచేసి చూడండి. తమ బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. కాబట్టి ఎవరికి ధైర్యము అంటే తమ దేవుని ఎరుగువారు. ధైర్యము, సాహసం ఎవరికి ఉంటుంది? తమ దేవుని ఎరుగువారికి. దేవుని ఎరుగడం ద్వారా మనం ధైర్యపరచబడతాం. కాబట్టి ఈ 11వ అధ్యాయంలో దానియేలు పుస్తకములో అనేక విషయాలు మరి దర్శనము ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మరి ఎవరైతే దేవుని ఎరుగుతారో, దేవుని కనుగొంటారో, వెదకి కనుగొందురేమో. కాబట్టి దేవుని ఎరగాల మనం. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, మనకు దేవుని ద్వారానే ధైర్యం. దేవుని కీర్తన 33 12వ వచనం. యెహోవా తమకు దేవుడు కాగల. సామ్ 33:12. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాచ్ఛముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. కాబట్టి తమ దేవుని ఎరుగువారు అనే మాట మనం చూస్తున్నాం. ఆయనను దేవుడిగా కనుగొను జనులు ధన్యులు. ఆయనను దేవునిగా ఎరుగువారు జనులు ధన్యులు. చాలామంది దేవుని ఎరిగియు ఎరగని వారిగా అనే మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తూ వస్తాం. దేవునిగా ఘనపరచలేదు, దేవుని ఎరిగియు దేవునిగా ఘనపరచలేదు, మహిమపరచలేదు. దయచేసి రండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమన్ చాప్టర్ 1 వర్స్ 21. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వాదముల యందు వ్యర్థములైరి. చూడండి ఎంత మంచి మాట. తమ వాదముల యందు వ్యర్థములైరి. కాబట్టి ఎవరు ధైర్యం వహిస్తారు? దేవుని ఎరిగిన వారు. ఎవరు ధైర్యం వహిస్తారు? తమకు దేవుడు కాగల జనులు. దేవుని ఎవరైతే దేవుడిగా ఏర్పరచుకుంటారో వారు మాత్రమే ధన్యులు. వారికి ధైర్యం ఉంటుంది. ఇక్కడ ప్రజలు రోమీలకు పౌలు రాస్తూ, రోమా సామ్రాజ్యంలో యూదులందరూ కూడా వారు దేవుని ఎరిగినప్పటికీ దేవుని ఎరగని వారిగా నటించారు. దేవుని కలిగి ఉన్న వారిగా జీవించలేదు. అందుకని వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 26వ వచనం, 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. కాబట్టి ఎవరైతే ధైర్యం వహించరో, ఎవరైతే దేవుని ఎరుగరో
ఎవరైతే దేవుడిగా చేసుకోరో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని, ఎవరైతే ఎరిగి చెడిపోతారో వారిని తుచ్చమైన అభిలాషకు వారి ఇష్టానుసారమైన పనులు చేయడానికి దేవుడు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే 28వ వచనంలో మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నిల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు. కాబట్టి చాలామంది భ్రష్ట మనస్సుకు అప్పగించబడినవారు తుచ్చమైనటువంటి కార్యములు చేయడానికి అప్పగించబడినవారు వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు, వారు చేసే పనులు ఎలాంటివో వారికి అర్థం కాదు, ఇవి చేయొచ్చా చేయకూడదా అని కూడా విచక్షణ జ్ఞానము కూడా ఉండదు. చేయరాని కార్యములు చూడండి, అలాంటివి చేస్తూ ఉన్నారు ప్రజలు. అందుకని దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. కాబట్టి ధైర్యం వహిస్తూ వచ్చినాడు. ఏ సందర్భంలో మనము ధైర్యం వహించాలా? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయడం. దానియేలు గ్రంథం దానియేలు చాప్టర్ 6 verse 10, 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. కాబట్టి దానియేలు దేవుని ఎరిగినాడు కాబట్టి దానియేలు ఏం చేస్తా వచ్చినాడు? ఇట్టి శాసనము. ఏ శాసనము? ఒక శాసనాన్ని మాదీయుల చట్ట ప్రకారము దర్యావేషు రాజయ్యుండగా దానియేలు మీద నేరం మోపడానికి, దానియేలు మీద తనతో ఉన్న ప్రధానులు, 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు అయినను అతని మీద నేరం మోపడానికి, అతనిని ఇరుకాటములో పెట్టడానికి, ఆయనను సిక్కుపరచడానికి, ఆయనను ఇబ్బంది పెట్టడానికి, ఆయనను థ్రెడ్ కలిగి ఆయనను హతం చేయడానికి, ఓ మాట చెప్పాలంటే వారు ఏం చేస్తూ వచ్చినారు? ఒక చట్టాన్ని సృష్టించారు. ఒక 30 దినాలు, ఒక నెల దినాలు ఓన్లీ రాజు ఎదుటనే ఉండాలి. ఎక్కడ కూడా ఏ ప్రార్థన అయినను, ఏ పరిచర్య అయినను, ఏ సొంత కార్యములైనను చేయకూడదు అని ఒక శాసనం సృష్టించారు. అట్లా ఎవరైనా చేస్తే వారిని సింహబోనులు వేయాలి. ఆ దినాల కాలంలో శిక్ష సింహబోనులో వేయడం. అలాంటి పరిస్థితులు. శాసనం సృష్టించి చట్టాన్ని తయారు చేపించి మాదీయుల ఆచార చట్ట ప్రకారం రాజు చేత ముద్రిస్తూ వచ్చినారు. దానియేలు ఎలాంటివాడు అని అంటే 3వ వచనం. ఎందుకు ఆ చట్టం తయారు చేసినారు? దానియేలు ఏ విషయంలో లోపం చేసేవాడు కాదు. దానియేలు ఏ విషయంలో తప్పు చేసేవాడు కాదు, దొరికేవాడు కాదు. దానియేలు ఏ విషయంలో పొరపడేవాడు కాదు. కాబట్టి ఈ దానియేలు ఎలాంటి వాడంటే
చూడండి ఆ మాట. మూడవ వచనం, అతి శ్రేష్టమైనటువంటి గుణం. అతి శ్రేష్టమైనటువంటి గుణం బుద్ధి, మైండ్. కాబట్టి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉండాలి మనకి. అర్థమైంది? ఇంటెలిజెన్స్ మస్ట్ బి ఇంక్రీజ్డ్. అంటే ఆ బుద్ధి వికసించాల. బుద్ధి ఏం చేయాలా? వికసించాల, అభివృద్ధి చెందాల. అర్థమైందండి? మైనర్ మేజర్ అని ఎందుకంటారు? కాబట్టి 18 బిలో ఉంటే ఏదో మైండ్ మెచ్యూర్ లేదు, ఏదో ఇది తప్పు కాదేమో, అది తప్పు కాదేమో అని తెలిసి తెలియని జ్ఞానముతో ఉంటారు అని అనుకుంటారు. ఆఫ్టర్ మెచ్యూర్ మైండ్ 18 ఇయర్స్ అప్పటి నుంచి మైండ్ ఏమవుతుంటుంది? మెచ్యూర్ అవుతూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. ఇది చేయకూడదు, సొంత ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇది తప్పు అని తెలుసుకునే జ్ఞానం ఉంది. దానియేలుకి వారు ఎన్ని చట్టాలు చేసినా ఇది దైవికము కాదు అని గ్రహించాడు. మైండ్ మెచ్యూర్డ్, ఆయన మైండ్ వికసించింది. అర్థమైందండి? అదే చిన్నపిల్లలు చేస్తే ఏమంటారు? తెలియక, మైండ్ మెచ్యూర్ లేక ఏది చేయాలో ఏది చేయకూడదో చేశారులే అంటారు. ఆఫ్టర్ 18 ఇయర్స్ అంటే ఏమంటారంటే, ఇదేమంటారు చెప్పండి? ఇంకా మోటు భాషలో ఒక మాట అంటారు. ఏమంటారు? కళ్ళు కానరాక బలుపై ఏది చేయొచ్చో ఏది చేయకూడదని కనీసం తల్లికి, భార్యకు, అన్నకు, చెల్లెలకి, చిన్నాయనకు, బాబాయికి అని అర్థం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటారు. ఇంకో మాట అంటారు, కళ్ళు నెత్తికెక్కిన తరం. బైబిల్ భాషలో కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి? ఇట్లుంటే కనబడేదేమో, కింద ఉంటే కనబడేదేమో. అర్థమైందా? కళ్ళు నెత్తికెక్కి ఈయన బాబాయి, ఈయన కూతురు, ఈయన చెల్లెలు, ఈయన అన్న, ఈయన కనీసం ఈ రోజులలో ఫేస్ వాల్యూ కూడా చూస్తలేరు. ఫేస్ వాల్యూ కూడా ఏంటి? ఈ ముఖాలు ఎట్టున్నాయి, ఈ పరిస్థితులు ఎట్టున్నాయి. అర్థమైందా? మరి దారుణంగా ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఫ్యామిలీ ఎటువంటిది, ఆ ఫ్యామిలీ ఎటువంటిది, నేనుండే అందానికి, ఆ పిల్లవాడు ఉండే అందానికి, ఈ పిల్లవాడు ఉండే అందానికి, ఆ పిల్ల ఉండే అందానికి, ఇలాంటి సెన్స్ కూడా లేకుండా ఏమవుతా ఉన్నారు అంటే ఏం లేదు. అర్థమైందండి? బుద్ధి వికసించాల, వాయు వరసలు లేని తరములాగా. అర్థమైందండి? ఆ దినాల్లో ధర్మశాస్త్రంలోకి అయితే తీసుకెళ్ళి ఏం చేసేవారు? ఊరి బయటికి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. చంపేవారా కాదా? రాళ్లతో కొట్టి చంపేవారు. అంటే ఎక్కడికి ఎక్కినాయి? కళ్ళు నెత్తికి ఎక్కినాయి. దానియేలు ఏమైనాడు ఇప్పుడు? బుద్ధి విషయంలో వారు చేసే చట్టాలు అది నా కొరకే అయినా పర్వాలేదు, నేను దేవుని ఎరుగుదును, నేను దేవుని ఎరుగుదును. అర్థమైందండి? నేను దేవుని ఎరుగుదును. ఒక బలమైన కార్యం నా ద్వారా జరగాల. ఈ సమయంలో నేను ధైర్యం వహించాలా అంటే నేను శ్రేష్టమైన బుద్ధి తెచ్చుకోవాలా. నా ద్వారానే ప్రజలు ధైర్యంలోనికి రావాలా. నన్ను చూస్తే నేనే ఓడిపోతే ప్రజలు ఏమంటారు? నేనే తప్పు చేస్తే ప్రజలు ఏమంటారు? అసలు ఏమన్నా అన్య జనులు కూడా సహించరే ఇలాంటి కార్యాలు అని జ్ఞానముతో తనతో ఉన్న అధిపతులు, తనతో ఉన్న మిగిలిన ప్రధానులు ఎంత కుట్ర పన్నినా దానియేలు శ్రేష్టమైన బుద్ధి చూపించాడు. శ్రేష్టమైన బుద్ధి చూపించాడు. రెండో చూడండి, 4వ వచనం. వారి ఆలోచన ఏంటి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఏదైనా ఒక నింద మోపాలి. అర్థమైందండి? తన తోటి వారే, తన ఈక్వల్ టు జాబర్సే, తమ బుద్ధి కలిగిన వారే ఏం చేశారు? నేరాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని నేరాలు కనుగొనాలని చూసినా
అతడు ఏం చేస్తా వచ్చినాడు చెప్పండి? దానియేలు నమ్మకాన్ని కనపరిచాడు. అర్థమైందండి? దానియేలు నమ్మకత్వాన్ని కనపరిచాడు. చూసినారా? ఏం కనపరిచాడు? దానియేలు నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఎంత గొప్ప సంగతి! దేంట్లో నమ్మకత్వం? రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు, రాజు తనకిచ్చిన జాబులో నమ్మకంగా ఉన్నాడు, తన కుటుంబంలో నమ్మకంగా ఉన్నాడు, తన ప్రజల్లో నమ్మకంగా ఉన్నాడు, తన తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, తన సమాజంలో నమ్మకంగా ఉన్నాడు. మనకు సంఘం ఉంటుంది, మనకు కుటుంబం ఉంటుంది, మనకు ఇరుగు పొరుగు కుటుంబాలు ఉంటున్నాయి. అర్థమైందా? సమాజం, మనల్ని చూసే సమాజం కూడా ఉంటుంది. అర్థమైందా? సెల్ఫ్గా కూడా అర్థమైందా? అంత నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలా? అంత నమ్మకత్వం కలిగి ఉండాలి. అర్థమైందండి? అర్థమైందండి? కాబట్టి ఆ నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజులలో ఎక్కడ ఎవరు ఏం లేదు, ఎవరు నమ్మకంగా ఉంటున్నారో నమ్మకంగా లేరో ఓన్ పేరెంట్సే నమ్మలేరు, సమాజం నమ్మలేరు. అర్థమైందండి? ఇంకా సంఘం ఎక్కడ నమ్ముతుంది? సేవకులు ఎక్కడ నమ్ముతారు? ప్రజలు ఎక్కడ నమ్ముతారు? అర్థమైందండి? ఆ దినాల్లో కమ్యూనికేషన్ లేకుండా ఉండే దినాలు, నెట్వర్క్ లేని దినాలు. ఈరోజు ఏముంది? అంత కమ్యూనికేషన్. నువ్వు ప్రేయర్కి వస్తున్నావా? ఇదిగో నేను వస్తున్నా, రెడీగా నువ్వురా. తెలియనట్టుగా వస్తారు. ఏం చేస్తా ఉన్నారు? తెలియనట్టుగా మెసేజ్. అంతే. ఏంటి? వీలుంటుంది. ఏం చేస్తారు? ఫోన్లు చేసుకుంటా ఉంటారు. దానియేలు నమ్మకస్తుడు. ఏంటి? అంత దేవుడు బయలుపరచకుండా అంత పిచ్చోడు కాదు దేవుడు. అర్థమైందండి? దేవుడు సమస్తం ఏం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తూ ఉంటాడు. కమ్యూనికేషన్ ఎంత ఈజీగా అర్థం చేసుకొని లేనంత ప్రజలు లేరు. అర్థమైందండి? కాబట్టి ఒక దినం వస్తుంది, మెసేజ్ సెంటర్లు అన్నీ ఫీడ్ అయి ఉంటాయి. మెసేజ్ సెంటర్ నెట్వర్క్లో, ఎక్స్చేంజ్లో అన్నీ ఫీడ్ అయి ఉంటాయి. ఏ నెంబర్కి ఏవి వెళ్తున్నాయి అని. ఆ దినాలలో, నెట్వర్క్ లేని దినాలలోనే ఎవరిని? దానియేలును తప్పు పట్టాలని చూశారు. ఈ రోజులలో లక్షల మంది చాటింగ్స్ అన్నీ కూడా ఫీడ్ అయి ఉంటాయి. కాబట్టి సరే, నెట్వర్క్ పక్కన పెడితే పైన చూస్తున్న దేవుని దృష్టిలో అన్ని ఫీడ్ అయి ఉంటాయి. కాబట్టి దానియేలును టెస్ట్ చేశారు, కానీ ఏం దొరకలేదు? నేరము దొరకలేదు, తప్పు దొరకలేదు, ఏ తప్పు దొరకలేదు. చూడండి, ఏ తప్పు దొరకలేదు. ఆ మాట చూడండి, ఆ మాట. ఏ నేరమైనను ఏ తప్పైనను. చూసినారా? ఏ నేరం చేయబడి బీరువాలో పెట్టిన బంగారం లాగుంటాడు దానియేలు. ఏడేసిన బంగారం అంటే అన్ని బంగారం. ఫంక్షన్కు పోయేది తప్పు. ఎవరన్నా ఒక్కరిని వదిలిపెట్టి పోవాలంటే, ఫంక్షన్కి పోయిచ్చిన ఇంట్లో ఎవరు లేరంటే ఆటే పిల్లలకి. ఏంటి? వాళ్ళ ఇచ్చలివిడితనం చూడండి. ఏదైనా బయటికి పోయిచ్చినారు ఒంటరిగా అంటే వదిలిపెట్టి. ఈ రోజులలో చూడండి ఎన్ని నేరాలు పబ్లిక్లో. అర్థమైందండి? పిల్లి అనుకునేదంట, పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటారంట. కానీ చూసి ఆయన ఒక ఆయన ఉన్నాను, నిన్ను చూసి ఆయన ఉన్నాడా లేదా? చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. రాజులు వదిలిపెట్టవచ్చు, తల్లిదండ్రులు వదిలిపెట్టవచ్చు, అయినా మనస్సాక్షికి విరోధంగా ఒక అరాచకాన్ని ఎట్లా చేయాలనిపిస్తుంది? అర్థమైందండి? పట్టుకుండే దేవుడు ఒక దినం ఉన్నాడు. అందుకనే పట్టుకోవాలని చూసినా వారికి ఏం దొరకలేదు? నేరం దొరకలేదు. ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసినారు? ఎన్ని దినాలు అబ్జర్వ్ చేసినారు? దానియేలుని ఎంత స్టడీ చేసినా ఏం దొరకలేదు? నేరం దొరకలేదు. ఎందుకు? అతనికి తన దేవుడు యేసుప్రభువారనే ధన్యత ఉంది. రెండోది, తన దేవుని ఎరిగినవాడు కాబట్టి బలము కలిగి దేవుని కార్యం చేయడానికి పూనుకున్నాడు. మూడోది, ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ఎరిగి దేవునిగానే ఏం చేస్తున్నాడు? మహింపరుస్తూ ఉన్నాడు.
నాలుగోది ఏం చేస్తున్నాడంటే, ప్రజలు ఎన్ని పన్నాగములు పన్నినా వంచకులు తమ పన్నాగములు నెరవేర్చకుండానట్లు ఆయన వారి ఉపాయములను భంగపరుచును. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. చూడండి ఆ మాట. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. జోబ్ 5:12. వంచకులు తమ పన్నాగములు నేరకుండా ఆయన వారి ఉపాయములు భంగపరుచును. ఎంత మాట అండి ఇది! ఎంతమంది వంచకులు, ఎంతమంది విరోధులు, ఎంతమంది కుట్రదారులు, ఎంతమంది స్వార్థపరులు, ఎంతమంది తయారయ్యి దానియేలు మీద ఎంత పన్నాగములు పన్నినా వారి ఉపాయాలన్నీ కూడా ఏం చేసినాడు దేవుడు? దానియేలు మీద పని చెయ్యవు. దానియేలు మీద ఏం కాలేదు? వంచకులు తమ పన్నాగములు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను ఏం చేసెను? భంగపరచెను. పరిచిందా లేదా? అవి వదిలేసాడు. యథావిధిగా డ్యూటీ జాయిన్ అయ్యాడు, వచ్చేసాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు? కిటికీలు తెరసి, చూడండి, మరి కిటికీలు తెరిచి, అయ్యో తెరిస్తే చూస్తారేమో, అర్థమైందా? దానియేలు మోకరిస్తే కిటికీలో నుంచి బయటికి కనపడేదంట. కిటికీలో నుంచి బయటికి కనపడితేనేగా వాళ్ళు చూసింది. చూడండి, కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థించడం మాత్రమే చూశారు వారు. అది వారి దృష్టికి ఏమైంది? అది వారి దృష్టికి చట్టపరంగా నేరమైంది. మాదీయుల చట్ట ప్రకారం నేరమైంది. అయితే దానియేలును ఏదన్నా చేయాలంటే రాజుకు చాలా భయం, దర్యావేస్కి. ఎందుకంటే ఆయన భక్తిపరుడు. ఆయన ముట్టుకుంటే రాజ్యం ఏమవుతుందో, ఆయన ముట్టుకుంటే ఆయన ఏదన్నా చేస్తే కుటుంబంలో ఏమన్నా అవుతుందో, లేకపోతే ఆయన ముట్టుకుంటే తనకేమన్నా అవుతుందో. ఎందుకంటే ఆయన తన దేవుని ఎరిగినవాడు. అర్థమైందండి? తన దేవుని ఎరిగిన ధన్యత గలవాడు. తన దేవుని ఎరిగినట్టుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన దేవుని కొరకై బలం పూనుకున్నవాడు. తన దేవుని కొరకై శాస్త్రాన్ని ఎదిరించేవాడు అని రాజుకు భయం. చిన్న చిన్న ఏదంటే చూడు, బచ్చేగాలు అంటారు చూడండి, వాళ్ళకేం లేదు? భయం లేదు, భక్తి లేదు. అందుకని ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? సింహబోన్లో వేసినప్పటికీ సింహముల నోళ్ళు మోయించాడు. తర్వాత అంటాడు, రాజా, నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాను? నిర్దోషిగా కనపడ్డాను. నేనేం తప్పు చేయలేదు, ప్రార్థన చేశాను. నేనేం తప్పు చేయలేదు, నా దేవుని కొరకు నిలబడ్డాను. నేనేం తప్పు చేయలేదు, నా దేవుని నామాన్ని ఎరిగినట్టుగా జీవిస్తూ ఉన్నాను. నేనే తప్పు చెయ్యలేదు, నమ్మకస్తునిగా ఉన్నాను. నేనే తప్పు చెయ్యలేదు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాను. కాబట్టి దేవుడు గడిచిన రాత్రే ఎవరిని నోళ్ళు మోయించాడు? తన దూతను పంపి సింహము నోళ్ళు మోయించాడు. రాజా, నేను నీ దృష్టికి నేరము చేసిన వాడును కాదు కదా. అర్థమైందండి? నేరం చేసిన వాడును కాదు కదా అని అంటాడు. కాబట్టి రాజుల దృష్టికి, చూస్తున్న దేవుని దృష్టికి, చూస్తున్న సంఘం దృష్టికి, చూస్తున్న తల్లిదండ్రుల దృష్టికి, చూస్తున్న సమాజం దృష్టికి నువ్వు నేరం చేసిన దానవుగా కనబడితే, నేరం చేసిన వాడవుగా కనబడితే, అర్థమైందండి, నీ లైఫ్ బ్లాస్ట్ అవుతుంది. ఏమవుతుంది? దేవుడు ఏ టైం అయినా, ఏ సమయమైనా పులి స్టాప్ పెట్టే పరిస్థితి రావచ్చు. అర్థమైందండి? నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే అలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తన దూతను పంపి నిన్నేం చేస్తాడు? చెప్పండి. కీర్తన 34:7
ఈ దీనుడు మొరపెట్టగా. చూడండి ఆ మాట. యెహోవా ఆలకించెను, తన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దానియేలు గుహలోనికి దూత వెళ్ళింది. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన దూత కావలి ఉంటుంది. ఆయన దూత కాపలే, సెక్యూరిటీ నీకు, బాడీ గార్డును దేవుడిస్తా ఉన్నాడు. ఈ లోకములో లేనంత పవర్ఫుల్ ఎస్పీజీ గాడ్స్ కంటే కూడా, ఏంటి చెప్పండి, ఎన్ఎస్పి గాడ్స్ కంటే కూడా, నేషనల్ ప్రొటెక్షన్ గాడ్స్ కంటే కూడా, ఒక ప్రధానికి ఇచ్చేంత 4 అంచెల భద్రత కలిగిన సెక్యూరిటీ గార్డ్ కంటే కూడా నీకు ఒక్క దూతను నీకు గార్డుగా వస్తూ ఉన్నాడు. ఒక్క దూత 185,000 మంది ఒకరిని మటాసేయగలుగుతుంది. అర్థమైందండి? కాబట్టి ఈ భద్రత దానియేలుకు దేవుడిచ్చాడు. ఎందుకు? ధైర్యం వహించాడు బబులోను పట్టణంలో. కాబట్టి సంఘవాగ్దానం ఏమంటుంది? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మే గాడ్ బ్లెస్ యు. లెట్ us pray. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం. మైక్ ఓకేనా? త్వరగా తీసుకెళ్ళి. ఒక సహోదరుడు, ఒక సహోదరి రేపు బైబిల్ స్టడీ కొరకై, అలాగే శుక్రవారం సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్, యవనస్తుల కూడి కొరకై ప్రార్థన చేస్తారు. బ్రదర్ స్టార్ట్. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ యొక్క దాసుని నిలబెట్టుకొని పరిపరి విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. నీ ప్రేమను బట్టి వందనాలు దేవా. మరి ప్రభా ఉండవలసినటువంటి లక్షణాలను దేవా మీరు చూపిస్తూ వచ్చినారు. నీ యొక్క విలువైన భాగాల ద్వారా దానియేలును మా మధ్యకు తీసుకొచ్చి పరిపరి విధాలుగా మరి తండ్రి అవునైనా మరి ప్రభా అనేక మంది ప్రభా తన యొక్క తప్పును చూడాలని ఆశపడుతున్నప్పటికీ కూడా దేవా మరి తండ్రి అయినా ఈ నేరం కూడా మరి తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవా ఎవరు కూడా ఎత్తి చూపలేక కూడా వస్తూ వచ్చినారు తండ్రి. దేవాని యొక్క మరి తండ్రి అవునైనా యొక్క దీనత్వాన్ని మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవా అందుని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను తండ్రి. దేవా పరిపరి విధాలుగా నీ యొక్క విలువైన భాగాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. మరి తండ్రి ధైర్యాన్ని గురించి ప్రభువా మీరు చూపిస్తూ వచ్చినారు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను తండ్రి. నమ్మదగిన దేవా నీ పాదముకు వందనాలు దేవా. మరి ప్రభా రేపు బైబిల్ స్టడీ కొరకు మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. పాటల ద్వారా వర్తమానం ద్వారా మీరు మయపరచబట్టకు నీ కృప చూపించండి దేవా. అవునైనా కృప చూపించండి. మీ యొక్క అద్భుతమైన కార్యాలను చేయండి తండ్రి దేవా. నీ యొక్క వాక్యానికి తగినట్టుగా దేవా మరి ప్రభా మమ్మల్ని మేము జీవించలాగిన కృప చూపించండి. నీ యొక్క ఆత్మాభిషేకాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి దేవా. వాక్యానికి లోబడి వాక్యపు వెలుగులో మా జీవితాలను మా కుటుంబాలను మేము కట్టుకున్న వరంగా మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి. రేపటి దినం కొరకు ప్రభా ఇలబడుతున్న నీ దాసుని మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్నామని కోరుచున్నాం తండ్రి దేవా. నువ్వే తోడు సహాయం దయచేయండి. ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. సిస్టర్స్ ఉన్న తండ్రి నీ పాదాల కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభువా యేసయ్య. రాత్రికాల సమయంలో నాయన సంఘ ప్రార్థనలో ఏకీభవించి నాయన ఏ విధంగా ప్రార్థన చేయవాలనో తండ్రి మాకు నేర్పిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. అవునైనా తండ్రి దేవానైనా 2వ దినవృత్తాంతములు ప్రభువా నాయన తండ్రి మరి దేవ 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభువా యేసయ్య నాయన తండ్రి మీరు బలహీనులు కాక నాయన తండ్రి ధైర్యం వహించి నాయన తండ్రి మరి దేవ అప్పుడు మీ కార్యం సఫలమగునంటూ వచ్చినావు తండ్రి యేసయ్య. నీ పాదంలో కొందనాలు నాయన తండ్రి బలహీనులు కాక ప్రభువా యేసయ్య నాయన తండ్రి మరి దానియేలైతే ప్రభువా యేసయ్య
ఎక్కడ బలహీనుడు కాక ప్రభా నాయన తండ్రి నీ తట్టు కనులెత్తుతూ వచ్చినాడు ప్రభా నాయన తండ్రి. మరి దేవా తను నాయన ఎక్కడ నేరం చేయలేక ప్రభా నాయన నీ దృష్టికి ప్రభా నాయన తండ్రి నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ వచ్చినాడు తండ్రి. యేసయ్యా నాయన సహాయం కనికరించండి ప్రభా, నీ పాదంలో కొందనాలు. అదేవిధంగా ప్రభా నాయన రేపు నాయన తండ్రి మరి దేవా నాయన బైబిల్ స్టడీని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. అనేకులు వచ్చి ప్రభా నాయన తండ్రి అనేకులు నాయన వెనుకంజ వేస్తూ వస్తున్నారు ప్రభా, అనేకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మందిరానికి వచ్చి నాయన తండ్రి మేలు పొందుటకు నీ కృపను అనుగ్రహిస్తున్నావులని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి, కనికరించండి ప్రభా. నాయన నిలబడుతున్న దేవదాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. నాయన శుక్రవారం తండ్రి మరి దేవా నాయన ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి నాయన, కనికరించండి ప్రభా. నాయన అనేక స్త్రీలు ప్రభా నాయన ఉపవాసం ఉండి తండ్రి మరి దేవా నాయన తండ్రి మరి దేవా నీకు మహిమకరంగా ప్రభా నాయన తండ్రి అప్పుడు నాయన తండ్రి ఉపవాసంతో ప్రార్థించినప్పుడు తండ్రి రాష్ట్రమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్టు వచ్చినావు తండ్రి యేసయ్య. నాయన ఆ విధంగా తండ్రి నాయన తండ్రి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరిస్తూ రావాలని యేసుక్రీస్తు సత్యపరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శనివారం క్లీనింగ్ డ్యూటీ, ఆదివారం మరి మూడో వారం శుక్రవారము ఆల్ నైట్ ప్రేయర్, క్షమించండి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయరు, అలాగే శనివారం క్లీనింగ్ డ్యూటీ కొరకు, ఆదివారం పరిచర్య కొరకు మన మధ్యకు వచ్చే దైవ సేవకుని కొరకు ప్రార్థన చేస్తారు. ఏర్పాటు చేసుకొని ఈ విధంగా తండ్రి నాయన నీ యొక్క బిడ్డల మధ్యలో ఆయన నేను కూడా నా తండ్రి ప్రభా తల వంచి దయగలిగే తండ్రి ఆయన నీ యొక్క బలిపీఠం ఎదుట నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా విన్నపములు జ్ఞాపకం చేసుకునటానికి మాకు ఇచ్చినటువంటి నీ యొక్క లేఖన భాగాలను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా మా మధ్యలోనికి నా దేవా నైనా మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. ధైర్యం వహించుడి, మీ యొక్క కార్యమును సఫలం చేస్తానని చెల్లిస్తూ వచ్చావు. ఆ విధంగా దానిలను కూడా మా మధ్యలోకి తీసుకొస్తూ వచ్చావు తండ్రి. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా మనుషులు నా తండ్రి ప్రభా ఆయన ఎక్కడో పడిపోయి చెడిపోయినటువంటి మమ్మలను నాయన నీ రక్తం చేత విమోచింపబడి ఈ విధంగా తండ్రి ప్రభా నైనా మమ్మలను నా తండ్రి ఈ విధంగా నీ సన్నిధిలో ఈ విధంగా కూడుకున్నటువంటి యొక్క స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా నైనా శుక్రవారం నా తండ్రి ప్రభా ఆల్ నైట్ ప్రేయర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా నీ సన్నిధిలోకి వచ్చి నా తండ్రి ప్రభా ప్రలాపించుటకు అనేకులు నా తండ్రి ప్రభా నీ రక్తంలో విమోచింపబడ్డటువంటి బిడ్డలుగా నా తన నీ సన్నిధిలోకి వచ్చి ఈ విధంగా ప్రలాపించే బిడ్డలుగా నా తండ్రి ప్రభా దయగలిగిన తండ్రి ప్రభా రాబోయే దినాలు నా తండ్రి ప్రభా దుర్దినముల కోసం ప్రభా మేము ప్రలాపించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా మనల్ని ఏర్పాటు చేసుకున్నాము, నీ కొందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి దేవా మరి శనివారము నా తండ్రి ప్రభా బిడ్డలైనటువంటి వారు పేరు ప్రకటించిన కొలది ప్రభా ఆయన నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా వారి వారి పేర్ల ప్రకారంగా ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా ఆయన ఇంట్లో శుభ్రపరచునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి వారి వారి దీవెనలు వారి వారి నా తండ్రి ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి దీవెనలను మెండైన దీవెనలను వారి వారి కుటుంబాలపై కుమరించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తాం తండ్రి. నీ ఇంట్లో ఏ చిన్న పని చేసిన ప్రభా అయినా మాకు ఈవులను ఇస్తావని ప్రభా నీ యొక్క వాక్యము లేఖనాల ప్రకారంగా ప్రభా మాకు నా తండ్రి చూపించినటువంటి యొక్క నా తండ్రి ప్రభా పరిశుద్ధమైనటువంటి మాటలను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. ఈ విధంగా తండ్రి ప్రభా మమ్మల్ని అందరి ప్రభా నీ యొక్క కాడి కింద నీ హస్తాల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ విధంగా తండ్రి ప్రభా ఒక గుంపుగా ఒక సంఘముగా ఒక యాజక గుంపులో ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. మరొక దినములో ప్రవేశింపజేసి తండ్రి యోగ్యమైన రీతిలో తండ్రి ప్రభా మరి నాయన ఈ సంఘ ప్రార్థనలో పాల్గొని యోగ్యత నాకు దయచేసిన విధానంకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నావు తండ్రి. నీ దాసం ద్వారా ఎత్తబడిన వాక్య హెచ్చరికల ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాం తండ్రి. మాకు ఇచ్చిన సంఘ వాగ్దానంకై నీకు వందనాలు ప్రభా. మరి 2వ దినవృత్తాంతములు తండ్రి 15:7 ప్రకారము తండ్రి ప్రభా మీరు బలహీనులు కాక తండ్రి ప్రభా
ధైర్యము వహించుడి, కార్యము సఫలపరచుడు అంటూ వచ్చినావు తండ్రి. నిజముగా ప్రభా మరి దానియేలు ప్రభా ఏ విధముగా తండ్రి ప్రభా మరి ప్రభా బలహీనుడు కాక ప్రభా ఎన్నో తండ్రి ప్రభా మరి ఇక్కట్ల నుండి ప్రభా అతడు తండ్రి ధైర్యము వహిస్తూ తండ్రి ప్రభా నీ యందు నమ్మకస్తుడుగా ఉంటూ వచ్చినాడు తండ్రి ప్రభా. మేము కూడా ప్రభా దానియేలు వలె తండ్రి ప్రభా మరి ఏ విషయంలో తండ్రి బలహీనులము కాకుండా తండ్రి మేము తండ్రి ధైర్యము కలిగి తండ్రి ప్రభా మరి నమ్మకస్తులుగా ఉండి తండ్రి ప్రేమ మేము జీవించటకు సహాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధముగా పలు విధాలుగా మీ వాక్య హెచ్చరికల ద్వారా దేవా మాతో మాట్లాడుతున్న విధానంకి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. దాని ప్రకారం మేము నడుచుటకు మాకు నేర్పిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. ఈ విధంగా తండ్రి ప్రభా శుక్రవారం తండ్రి నైనా ఆల్ నైట్ ప్రేయర్లో ప్రభా మరి నాయనా మేము నా ప్రభా ప్రతి వారు నైనా నమ్మకంగా వచ్చి తండ్రి ప్రభా మరి మేము అందరములో వచ్చి తండ్రి ప్రభా యోగ్యమైన రీతిలో ప్రార్థనలు పాలు పొందుటకు సహాయం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. మరి నాయనా ఈ విధంగా ప్రభా మరి సంఘం గురించి వారి కుటుంబాల గురించి ప్రభా వచ్చి ప్రభా నీ ఎదుట గోజాడు బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ప్రార్థన పరులైన వారిగా తండ్రి నాయనా మా సంఘములో సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి నాయనా. లేవనెత్తగలరని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఇంతగా వాక్య హెచ్చరికలు తండ్రి మొత్తం తండ్రి ధరించినన్ను తండ్రి ప్రభా మేము తండ్రి వ్యర్థంగా కాలం వెళ్ళపడుతూ వస్తున్నాం తండ్రి. దయతో మమ్మను మా సంఘాన్ని క్షమించగలని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా శనివారము తండ్రి ప్రభా మరి నాయన తండ్రి మందిర క్లీనింగ్ విషయంలో కూడా నాయన జ్ఞాపకం చేసుకుని అప్పగించిన వారికి వచ్చి ప్రభా వారి పనులు చేసుకుని ప్రభా వారికి అప్పగించిన పనులు చేసి ప్రభా మెండైన ఆశీర్వాదాలు పొందులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. అదే పరిశుద్ధ దినము తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రతి ఒక్కరినైనా సమయానికి వచ్చి తండ్రి ప్రభా పాచుల ద్వారా తండ్రి వారి తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా తండ్రి ప్రభా వాళ్ళ వర్తమానం ద్వారా తండ్రి ప్రభా మేము పాల్గొంది తండ్రి ప్రభా నైనా తండ్రి నైనా ప్రభా దాని ప్రకారం నడుచుటకు సహాయం దయచేయము. నిలబడి దాసుని కూడా తండ్రి బలముగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఈ విధంగా నాయన విగ్రహాలను నాకు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ నేను తగ్గించి నేను నామం నిచ్చించి నేను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొక సహోదరుడు సహోదరి మరి 1వ తారీఖు వచ్చే నెల కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకై అలాగే హెబ్రోన్ పరిచర్య కొరకై పెద్దల కొరకై మందిరంలో బాగలేని వారందరి కొరకై ప్రార్థన చేస్తారు. సంఘంలో సమావేశపరిచిన ప్రభా దాసులు నిలబెట్టుకుని మద్దతు తెచ్చినట్టు లేఖన భాగాలను బట్టి ప్రార్థిస్తూ వస్తున్న ప్రభా మరి నేను మాకు ఇచ్చిన సంఘ వాగ్దానం బట్టి ప్రార్థిస్తూ వస్తున్న ప్రభా ధైర్యం వహించి ప్రభా మరి ప్రార్థించమంటూ జ్ఞాపకం చేసిన ప్రభా విశ్వాసం ఉంచమంటున్న ప్రభా పాదాల కొందన ప్రభా దానియేలు మా మద్దతు తెస్తూ వచ్చినామైనా తను ఏ విధంగా ప్రభా మరినైనా భయపడక ధైర్యం వహించి ప్రభా ఏ విధంగా అయినా ప్రభా యెహోవా వైపు తిరిగి ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా ఆయన మీద ఎన్నో నేరములు మోపుతూ వచ్చినారు తప్పితములు మోపుతూ వచ్చినప్పటికీ ప్రభా రాజు ఎదుట ప్రభా రాజ్యాన్ని నేను ఏమాత్రం కూడా నేరం చేసిన వాడని కాను కదా అంటూ జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆయన సాక్ష్యం కలిగి ఉంటూ వచ్చిన ప్రభా అటు విశ్వాసం కలిగి సంఘంగా మేముగా ఉండి ప్రభా యోగ్యమైన వాడు ఉండటానికి సిద్ధపరిచినట్లుగా సాయం తెచ్చేయం ప్రాయస్సు మీకు పని కోరుకుంటా ప్రభా. మరి నాయన వచ్చిన నెల మన ఫస్ట్ వారంలో ప్రభా కంబైన్డ్ యూత్ మీటింగ్లో ప్రభా సహాయం దయచేయండి. ఆ దినం కొరకై ప్రభా ఎవరినైతే సిద్ధపరుస్తూ వస్తున్నారో సహాయం దయచేసి మీరే బలపరుస్తూ అన్ని విషయాలతో నిలబడి మీరు వచ్చినట్లుగా సహాయం దయచేయం ప్రార్థన ప్రభా. అనేకులు ప్రాంతంలో వచ్చి ప్రభా ఆత్మీయ సత్యాలు మేలు కల్పులు కలిగి ఉండి ప్రభా మన రక్షణ మార్మల్సు పాప క్షిపములు కలిగిన వారుగా ఉండడానికి కూడా సిద్ధపరిచినట్లుగా సహాయం దయచేయం ప్రార్థన. నీకు పనులు దయని కోరుకుంటున్నాం. హెబ్రోన్ విషయం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ పెద్దలైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధపరచడం సహాయం చేసి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు అనారోగ్యం ఉన్న పెద్ద మనుషులను జ్ఞాపకం చేసుకుని మీరు కనికరించి రక్షించమని సహాయం దయచేయండి. ఆవరణమంతా మీ మహిమ చేత నింపుతూ రావడం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు పని కోరుకుంటా ప్రభా. అక్కడ సమాధానం ప్రేమ ఐక్యత కలిగినట్టు సిద్ధపరచు ప్రభా. ఎక్కడున్న ప్రభా శత్రు
మరి పొంచి ఉండకుండా వారిని నాపడ బంధించి మెమోరి కొరకై మీరు సిద్ధపరచుకోమని యేసు ఘనమైన పరిస్థితి నాపడ ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కాలమందు సమీపింపరాని తేజస్సులో మీ యొక్క ముఖ దర్శనము చేసుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప హాదుతను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మరి తండ్రి పాటల ద్వారా ఎంతో మహిమను పొందుకుంటూ వచ్చారు. నీ యొక్క దాసుని శిల సట్ను మరుగుపరుచుకొని మీరు నా గమ్యానికి తీసుకొని వచ్చిన నీ యొక్క మర్తని మాటలను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నైనా ప్రభువా దానియేలు మర్తని ధైర్యం వహించి మీ కార్యం సఫలపరచునన్నట్టుగా మర్తని నైనా ప్రభువా తండ్రి దానియేలును తండ్రి నైనా ప్రభువా ఏ విధంగా అయితే ప్రార్థిస్తూ వచ్చాడో తండ్రి నైనా ప్రభువా తండ్రి ఆయనని నిందించాలన్నప్పుడు కూడా తండ్రి నైనా ప్రభువా మీరు తండ్రి నైనా ప్రభువా దానియేలు పక్షంగా మీరున్న దేవుడో తండ్రి నైనా ప్రభువా మేము కూడా తండ్రి నైనా ప్రభా ధైర్యం వహించి తండ్రి నైనా ప్రభా ప్రార్థించే భారాన్ని మీరు మాకు చూపిస్తున్నా మీ యొక్క తండ్రి నైనా ప్రభా మాటలను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నైనా ప్రభా. అంతేగా తండ్రి నైనా ప్రభా తండ్రి ఈ యొక్క కార్యములు తండ్రి నైనా శాల్యం తండ్రి ప్రార్థన మందిరంలో తండ్రి యూత్ మీటింగ్ తండ్రి నైనా ప్రభా 1వ తారీఖు జరగనైనా తండ్రి నైనా ప్రభా యవనస్తులని మీరు తండ్రి నైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి తండ్రి నైనా ప్రభా. ఏదో ఇని ఇడిచిపెట్టేది లాగున కాకుండా తండ్రి అక్కడ నిలబడుతున్న నీ యొక్క దాసుని కూడా తండ్రి నైనా నీ సిలువ సట్ను మరుగుపరుచుకోండి. తండ్రి నైనా మూయబడున్న తండ్రి నైనా ప్రభా హృదయాలని మీ యొక్క తండ్రి నైనా వాక్యం అని తండ్రి నైనా ప్రభా తండ్రి మాటల ద్వారా తండ్రి హృదయాలను మీరు తెరుస్తూ రావాలని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా ప్రభా. మీరు ఎంతో గొప్ప దేవుడవు. మీరు సాక్షిగా తండ్రి దానియేలుని ఏ విధంగా అయితే నిలబెడుతూ వచ్చారో తండ్రి నైనా ప్రభా ఈ యొక్క శాల్యం తండ్రి మందిరములో తండ్రి ఈ యొక్క యూత్ మీటింగ్లో కూడా తండ్రి నైనా ప్రభా మీరు ఘనముగా మీరు జరిపించుకుంటూ రావాలని ప్రార్థిస్తున్న తండ్రి నైనా ప్రభా. ఇంకా అనేకమైన యవనస్తులు వస్తుండగా మీకు యొక్క తండ్రి స్వాధీనములో మీరు ఉంచుకోండి తండ్రి నైనా ప్రభా. ఇక్కడ జరగనైనా తండ్రి నైనా పని అన్నిట్లో మీరు తోడుగా నీడుగా ఉంటూ రావాలని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా ప్రభా. అదే రీతిగా తండ్రి నైనా సంఘములో తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా ప్రభా. పడుకలో ఉన్న తండ్రి సత్యరాజ్ తండ్రి బాబాయిని తండ్రి లలిత పెద్దమని తండ్రి నైనా వీరికి తండ్రి నైనా నిశ్చితమైన సమయంలో మీరు తండ్రి ఆ బిడ్డలకు తండ్రి నైనా ప్రభా తగిన తండ్రి నైనా ప్రభా ఆదరించే దేవుడు మీరే తండ్రి నైనా ప్రభా. మీ కృపను దయచేయండి తండ్రి. ప్రార్థించిన మాత్రం మా వలన కార్యము చేసేది మీరు ఒక్కరే తండ్రి నైనా ప్రభా. హెబ్రోన్లో జరుగుతున్న తండ్రి నైనా ప్రభా అక్కడ తండ్రి సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి నైనా ప్రభా అక్కడ తండ్రి నైనా జరగనైనా ప్రతి తండ్రి నైనా ప్రభా ప్రతి ఒక్క తండ్రి నైనా సేవకుని వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాలని ప్రార్థిస్తున్నా తండ్రి నైనా ప్రభా. ఇంకా తండ్రి నైనా ప్రతి ఒక్కరిని మీరు తండ్రి ఇక్కడ తండ్రి ఎంతమంది అయితే వచ్చినామో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ సిల్వ సట్ను మరుగుపరుచుకొని రావాలని ప్రార్థిస్తున్నాను. తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిపెట్టుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. సంఘములో ఉన్న యవనస్తులు బాప్తిసం కొరకై, అలాగే సంఘములో ఉన్న పిల్లల చదువుల కొరకై, అనారోగ్యంతో ఉన్న వృద్ధాప్యులు ఉన్నవారు, షుగర్ బీపీలతో బాధపడుతున్న వారి కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. శాలయంలో చేరి ప్రార్థించుటకును నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 15:7 ప్రకారము దేవా మరి కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించడం మీ కార్యం సఫలమగునని దేవా మరి ఈ సంవత్సరం మాకు మీరు సంఘ వాగ్దానంగా ఇచ్చినారు. అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాం. దేవా మరి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని దానియేలు 11:32 ప్రకారం దేవా మరి దానియేలు మిమ్మల్ని ఎరిగినవాడు కనుక దేవా మరి తను ఎంతో నమ్మకస్తుడుగా జీవిస్తూ వచ్చినాడు. మీ అందరూ భయభక్తులు కలిగిన జీవితం జీవించినాడు. అంత మాత్రమే కాదు దేవా నాయన మరి తనలో ఏ లోపం కూడా లేకుండా దేవా మరి జీవిస్తూ వచ్చినాడు నాయన. మరి రాజు శాసనం ఉన్నప్పటికీ తను యథాప్రకారంగా దేవా మరి దానియేలు యెరూషలేము తన పై గదికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దేవా మరి దేవునికి ప్రార్థిస్తూ వచ్చినాడని మేము చదువుతూ వచ్చినాం, చూసినాం. నిజంగా తండ్రి దానియేలు దేవా మిమ్మల్ని ఎరిగినవాడు కనుక
దేవా మరి తను ధైర్యం వహిస్తూ వచ్చినాడు. దేవా మరి బలహీనుడుగా కాకుండా ధైర్యం వహించి దేవా నాయన మరి మిమ్మల్ని ప్రార్థించినాడు. దేవా నాయన మరి మిమ్మల్ని ఎరిగినవాడు కనుక దేవా నాయన మరి తను దేనికి కూడా భయపడలేదు. దేవా మరి తన యొక్క భక్తి మరి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నాయన మరి మీరు దూతను పంపి దేవా మరి తన శ్రమలన్నిటిలో నుంచి మీరు రక్షించిన విధానం బట్టి నాయన మరి కొందనాలు చెల్లిస్తున్నాం. దేవా మేమైతే దేవా అనేక సార్లు నాయన మరి మిమ్మల్ని ఎరిగి ఉండి కూడా నిన్ను దేవునిగా మహిమపరచలేదు. అయితే మమ్మల్ని నన్ను క్షమించమని వేడుకుంటున్నాం. దేవా నాయన మరి భ్రష్టత్వంలో జీవించిన నన్ను దేవా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా నాయన మరి విడిపించి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను విమోచించి నేను సంఘంగా చేర్చుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ముఖ్యంగా సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మరి రక్షింపబడి దేవా నాయన మరి మందిరానికి రాకుండా దేవా మరి దూరంగా ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవా మరి ఎందరైతే బాప్తిస్మ సాక్ష్యంలో మరి నాయన మరి సాక్ష్యం ఇచ్చి కూడా వెనుకంజ వేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా తిరిగి సమకూర్చమని వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన ఎవరైతే మరి రక్షణ మారుమనసు తీర్మానం చేసుకొని బాప్తిస్మ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క తీర్మానంను మీరు స్థిరపరచండి, బలపరచండి. దేవా నాయన మరి నిశ్చితమైతే రాబోయే దినాల్లో నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి కూడా వారిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవా మరి మందిరంలోని యవనస్తులు మరి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మరి వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు దేవా ఎందరైతే చదువుతున్నారో నాయన మరి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం తెలివిని అనుగ్రహించండి. దేవా మరి రాబోయే దినాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి నాయన మరి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుండగా సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవా మరి వారు మంచి పర్సంటేజ్తో మంచి మార్క్స్ తోటి పాస్ అవుటకును నాయన మీరే వారికి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవా నాయన మరి వారికి మీరే ఆరోగ్యం అనుగ్రహించండి. దేవా నాయన మరి బలపరచండి. మరి నాయన మరి ధైర్యపరచమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు. దేవా నా బలహీనులను బలపరిచే దేవుడవు. దేవా నాయన మరి మేము నీ వైపే చూస్తూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ దీనుని ప్రార్థన మీరు ఆలకించి జవాబు ఇచ్చినారని నమ్ముతూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంన ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొందనాలు స్తోత్రాలు ప్రభావ దీనిని కాచి కాపాడి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రవాసంగా ప్రార్థనలో మమ్మల్ని గట్టి సమకూర్చినందుకు నీకు ఎంతో వందనాలు. ఏ మంచితనం లేని నన్ను ప్రభావ మీరు ప్రేమించి ఇటు భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన మీ కృపంతను బట్టి నీకు ఎంతో వందనాలు. అవును తండ్రి నీకు దాసం ద్వారా వినిపించిన వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. అవును తండ్రి దాని ఏ విధంగా ప్రభా నీ అందు మరి నిజంగా ఉంటూ వచ్చారో అటు విధంగా మేము మా సంఘము ప్రభా నీ అందు ఆత్మీయంగా బలపడేవారు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి మీరు నిజంగా గొప్ప దేవుడుగా ఉంటూ వచ్చారు. సంఘ వాగ్దానం ద్వారా ప్రభా మీరు చూపిస్తూ వచ్చారు. నిజంగా ధైర్యంగా ఉండమంటూ వచ్చావు. అటు విధంగా నీ అందు మేముండులాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు తండ్రి మరి ముఖ్యంగా యవనస్తుల కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. మన కాలమందు ప్రభా నీ యొక్క కాడి కిందకి తీసుకురావాల్సిన ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా నిజంగా తండ్రి యవనస్తుల బిడ్డలను ప్రభా రక్షణ లేని వారికి రక్షణ మానవన్స్ దయచేయము. నీటి బాప్తిస్మంలో ప్రభా సాక్షిగా నిలబడేవారు సిద్ధపరచము తండ్రి. ఎవరైతే ఇంకా వెనుకంజ వేస్తూ వచ్చారో నిర్లక్ష్యంగా ఉంటూ వస్తున్నారు అటు బిడ్డలను సమకూర్చుము తండ్రి. నీ అందు బలపడేవారు సిద్ధపరచండి. రాబోయే దినాలలో ప్రభా నిజంగా తండ్రి మరి నీకు సాక్షిగా నిలబడేవారు సిద్ధపరచండి తండ్రి. గొప్ప దేవుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మా యవనస్తులన్నీ ప్రతి యవన కాలమందు ప్రభా నిజంగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ప్రభా నిజంగా తండ్రి ప్రభా మీరు గొప్ప దేవుడుగా ఉంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి మరి మీరు గొప్ప దేవుడుగా ఉండమని మా యొక్క చిన్న ప్రార్థన మీరు ఆలకిస్తారని నమ్ముతూ విశ్వాసంతో మొరపెట్టుకుంటూ నాకు నేను తగ్గించుకుంటూ నేను తీస్తున్నాను. దీని స్తుతి ప్రార్థన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదివారం మన మధ్యకు వచ్చే దైవ సేవకుని కొరకు మరోసారి ఆల్ నైట్ ప్రేయర్ కొరకై అలాగే కేజీ టు పీజీ వరకు చదువుకుంటున్న పిల్లల స్టడీ కొరకై కీబోర్డు కంజరా తబలా ఇన్స్ట్రుమెంట్స్ వేసే బిడ్డల కొరకై అలాగే పాటలు పాడుతున్న వారి కొరకై ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. ఈ మధ్యలో మరి నీ యొక్క మందిరంలోనైనా సంఘ ప్రార్థనలో ప్రభావ మరి
ప్రార్థించడానికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా మరి రానున్న మూడవ ప్రభా గర్భిణీ స్త్రీల కొరకై, సంతానం లేని వారి కొరకై, మొదటి ఆదివారం అయిన ప్రభా మరి దాసుని ప్రభా మరి యొక్క వాక్య పరిచర్య కోసం పంపిస్తూ వస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి. అతను క్షేమంగా వచ్చేలాగా కృపను సహాయం దయచేయండి ప్రభా మరి ఆ యొక్క బిడ్డ ద్వారా కూడా మీరు ఏమైతే మాకు తెలియపరుస్తారో ప్రభా మరి మీరు కృపను సహాయం దయచేయండి, బలంగా వాడుకోండి. అలాగే నేను ప్రభా మరి ఆల్నర్ ప్రేయర్ విషయమై ప్రార్థిస్తూ వస్తున్నాం. నేను ప్రభా మరి అందరూ కూడా నేను ఆ యొక్క సమయాన్ని వినియోగించుకొని ప్రభా మరి నీ యొక్క మందిరంలో ఏకంగా ప్రభాని బిడ్డగా కలిసి ప్రార్థించడానికి కృపను సహాయం దయచేయండి. నేను ప్రభా మరి నీ బిడ్డలైన వారం ఏది కూడా పోగొట్టుకున్నట్టు మీరు కృపను సహాయం దయచేయండి. ప్రభా మరి నీ యొక్క మందిరంలో ఉండి ప్రభా మరి ప్రార్థించే యొక్క ఆధిక్యత ప్రభా మరి ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ నాయన ప్రభా ఉన్న రోజులైనా మేము దాన్ని పొడగొట్టుకోకున్నట్టు మీరు ఈ కృపను సహాయం దయచేయండి. అలాగే నైనా ప్రభా మరి సంఘంలో స్త్రీలకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నాయన ప్రభా మరి మీరు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా మరి సుఖమైన ప్రసాదం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఇంకా నైనా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకైనా ప్రభా మరి ఆయా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి మీరు సహాయం దయచేయమని నాయన ప్రభా మరి దానియేలు ప్రభా ఎలాగైతే ప్రభా మరి మీరు ప్రార్థన శక్తి ద్వారా ప్రభా అతనికి సహాయం చేస్తూ వచ్చినారో ప్రభా మరి అలాంటి ఒక గొప్ప ప్రార్థనలు నాయన ప్రభా మరి మందిరం జరుగులోనే కృపను సహాయం దయచేయండి. ప్రభా మా జీవితంలోనైనా ప్రభా మరి ఎప్పుడు కూడా నీ మందిరంలో గోజాడుకునే వారంగా ప్రార్థించే వారంగా ప్రభా మీరు సిద్ధపరచవలసిన ప్రార్థిస్తూ వస్తున్నాం. నాయన మరి సంఘంలో ఒక ప్రత్యేక అవసరం తీర్చండి. ప్రభా మరి ముఖ్యంగా నేను ప్రభా మరి బయటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసే ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకున్నట్లు ప్రభా మరి ముందుగా నీ దూతను పంపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే నేను ప్రభా మరి ఎంతగానో ఆసక్తిపరులుగా నేను సువార్తలకు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నారు. వారిని కూడా ప్రభా మరి మీరు బలంగా వాడుకొని ప్రభా మరి వారికి రావాల్సిన ప్రభా మరి దీవెనలు వారికి భరించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. నాయన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారికి ప్రత్యేక అవసరతను తీర్చండి. ముఖ్యంగా నైనా మరి పెద్దవారు వయసు గల వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రభా మరి అనారోగ్య సమస్యలు ప్రభా మరి నెమ్మది దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే సేవకుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బలంగా వాడుకుంటూ కృపను సహాయం దయచేయండి. నైనా ప్రభా మరి అలాగే మా యొక్క సంఘంలో ఎంతోమంది యవనస్తులు ప్రభా మరి ఉన్నారు, వారందరినీ ప్రభా మరి మీరే మాట్లాడండి. ప్రభా ఇంకా ఎవరైతే ఇంకా రక్షణ మారు మనసు లేదో ఆ బిడ్డలతో మీరే మాట్లాడండి. నైనా ప్రభా మరి బాప్సం తీసుకునే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నైనా ప్రభా మరి ప్రతి పనులు ప్రభా మరి ఎవరి కాలంలో నీ కాళ్ళు మోసే బిడ్డలుగా వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పదిహేనో అధ్యాయం 7వ వచనం ప్రకారం తండ్రి కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలం అగునని సెలవిచ్చిన మీ మాటలను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు ప్రభా. బలహీన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరుస్తున్న మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మాకు సంఘం అంతటికి ఇచ్చిన మీ యొక్క మాటలను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ముఖ్యంగా ప్రభా తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య యొక్క వారంలో జరిగే కూడికలలో ముఖ్యంగా తండ్రి శుక్రవారం జరగబోయే ఆల్ నైట్ ప్రేయర్లో తండ్రి మీరు ఉండండి ప్రభా. ప్రతి మీ యొక్క మా వాక్యం చేత మాతో మాట్లాడండి నాయన. ప్రార్థించే ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ప్రతి ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకొనండి నాయన. మీతో ముచ్చటించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ప్రభా తండ్రి మందిరంలో ఉన్న ప్రతి యవన స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని బలపరచండి ఆయన తండ్రి. యేసయ్య నర్సరీ నుంచి
ఆమేన్. పనులు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ బుధవారం ప్రార్థించే రీతిగా, ప్రకటించే రీతిగా సంఘ ప్రార్థన కొరకై మీరు కృప చూపిస్తూ వచ్చిన రాగలిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఈ దినం ఈ కూడికను పోగొట్టున్న బిడ్డలు మీరు క్షమించి మరొక తరుణం దయచేయండి. దయగల తండ్రి, కొత్తవాళ్ళ శాలయం ప్రార్థన మందిరం దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకు స్తోత్రాలు. ఈ సంఘ ప్రార్థనలో సంఘ వాగ్దానం మీరు బలహీనలుగాక ధైర్యం వహించండి. మీ కార్యం సఫలమగిన 2వ దినవృత్తాంతం 17 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు మీరు సెలవు ఇచ్చినారు. వారు దేవుని ఎరిగి దేవునిగా మయంపరచబడినందున వారి తుచ్చమైన అభిలాషకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించినారు మీరు సెలవు ఇచ్చినారు. దానియేలు తండ్రి ధైర్యవంతుడై అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై నమ్మకస్తుడై నేరమైన చేయనివాడిగా ఉండి ప్రభా ఆ బబులోని సామ్రాజ్యంలో తండ్రి శాసనాలను తండ్రి జయించిన వాడిగా, రాజాజ్ఞ వ్యర్థపరిచిన వాడిగా, సింహములలో జయించిన వాడిగా ఉంటూ వచ్చినాడు. తండ్రి నీ దృష్టికి నిర్దోషిగా కనబడినందున ప్రభా మరి పోయిన రాత్రే దేవుని దూతను ఆయన తన దూతను పంపిన సింహం నోళ్ళు మోయించినని రాజా నీ దృష్టికి నేను నేరం వేసిన వాడిని కాదు కదా అన్నట్లుగా మీ దృష్టికి సమాజం, మనుషులు, సంఘం దృష్టికి మేము కూడా ఎన్నో పర్యాయములు నేరం చేసిన వారిగా ఉన్నాం. దానియేలు వలె ఉండలేకపోయినాం. దయతో క్షమించండి. మాకున్న పరిస్థితుల ప్రభావం నుంచి మేము జయ జీవితం కలిగిన వారమై తండ్రి నీ నామమును మహిమ తెచ్చేవారిగా ఉండడానికి సాయం చేయండి. ఎట్టి శాసనాలు రాబడినప్పటికీ దానియేలు ముమ్మారు ప్రార్థించి మేలు సాయం చేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకో, దర్శించు, కార్యం జరిగించు, మెరాకిల్ చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకో, కృపయండి. ప్రభా వారి భవిష్యత్తులు కట్టబోటు సాయం చేయండి. బాప్తీసం కొరకు సిద్ధపడుతున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి చక్కగా తీర్మానం చేసుకుని బాప్తీసం సాక్ష్యం ఇచ్చి మేలు పొందడం సాయం చేయండి. మీ ఏది తప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే అవగాహన మైండ్ వికసించి బుద్ధి కలిగి జీవించుటకు సాయం చేయండి. అనారోగ్యంతో బిడ్డలను, వృద్ధాపులను బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సంఘం కట్టబోట సాయం చేయండి. పెద్దలను కూడా కనికరించండి. ప్రభా మరి ఆల్ నైట్ ప్రేయరు శుక్రవారం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో, కనికరించండి. అలాగే తండ్రి ప్రభా మరి శనివారం క్లీన్ డ్యూటీ, సండే పరిచర్య, ఎవరస్తుల మీటింగు మీరు కమైండ్ విత్ మీటింగు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎబ్రోను పెద్దలు ఆరోగ్యం దయచేయండి. మీ కనికరాన్ని చూపించు. మీ దాసురాలు మెరాకిలు బ్లెస్ బెనర్జీ గోమ్స్ను కూడా అభిషేకించి వాడుకో. దూరంలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని కలుగు చేయండి. కావలసిన కృప అనుగ్రహించండి. కోట్ల కొలది వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇళ్ళకి వెళ్తున్న తోడుగా ఉండమని యేసుప్రభు ఆరోక్షణ పెట్టారే బైబిల్ స్టడీ సిద్ధపరచండి. యేసుప్రభు నామను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిచి కాపాడును గాక, ఆమేన్. ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును మన ప్రార్థనపై ఆలకించి అత్యధికముగా ఇచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన Praise the Lord.